ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో జీవీ సుందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణలో చంద్రబాబు ఏటీఎంగా మార్చారని విమర్శించారు. సంవత్సరానికి ఒకసారి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ సకాలంలో అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారి అబ్బాయి కాబట్టి ఆయన పోరాట పడుపు కలిగి ఉంటాడు. ఇతని దగ్గర విషయం ఉంటుంది. ఇతను ఏం చెప్తాడో విందామని నాకు మొదటి ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది. ఆ హోంవర్క్ ఏంటంటే, నా ముందు పనిచేసిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను, వాళ్ళు కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను, వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్గా మనం ఏం అడగచ్చు అనే దాంట్లోంచే ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చింది. దురదృష్టవశాత్తు నా ముందు పనిచేసిన ముగ్గురు కూడా నిరుద్యోగ సమస్యల గురించి కానీ, ఉపాధి కల్పన గురించి కానీ, లేదంటే